చూడ్డానికి కూడా ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా వెజిటేబుల్స్, చికెన్, జీడిపప్పు అన్నీ రెడీ. ముఖ్యంగా క్యాబేజ్ అనేది వాళ్ళు ఎంతో ఇష్టంగా చైనీస్ వంటల్లో వేస్తూ ఉంటారు. మనమే క్యాబేజ్ తోటి ఎక్కువ వెరైటీలు చేసుకోము, క్యాబేజ్లో ఏం టేస్ట్ ఉంది అనుకుంటాం. ఆ క్యాబేజ్లో మీరు మంచి టేస్ట్ ఈ చైనీస్ వంటల్లో చక్కగా తీసుకొచ్చినట్టు మన దాంట్లో కూడా మనం క్యాబేజ్ ఫుగాదని రకరకాల గోవనీస్ డిషెస్ కొంచెం కొబ్బరి తురిమేస్తే చాలు దానికి క్యాబేజ్కి మంచి టేస్ట్ వస్తుంది. ఈ సాస్ వేసేసి పొగలు వస్తూ నన్ను తిను అనే పలుకుతున్న ఈ క్యాబేజ్ చికెన్ క్యాష్యూ కర్రీ రెడీ. చైనీస్ వంటలు కనుక మీరు గమనిస్తే వాళ్ళు చాప్ స్టిక్తో తినే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఉంటుంది. మనకి చాప్ స్టిక్స్ మన దగ్గర లేకపోతే చక్కగా ఈ ఫోర్క్ తోటి కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఈ కూరగాయలన్నీ మన అన్నంతో తినే విధంగా బ్రహ్మాండంగా ఉంటాయి. సో మరి ఆహా ఓహో అనుకుంటూ మనం తినేయచ్చు. జీడిపప్పు నాకు ఎందుకు రాలేదు? వాళ్ళు ఈ ఫర్మెంట్ చేసిన సాసెస్, సోయా సాస్ కానీ ఫిష్ సాస్ కానీ ఇవన్నీ ఫర్మెంట్ చేసిన ఆ టేస్ట్ మనకి ఇడ్లీ పిండి, దోశ పిండి మనకు ఆ ఫర్మెంటేషన్లో వచ్చే ఆ సువాసన చిన్నప్పటి నుంచి మనకు అలవాటు కాబట్టి బాగా నచ్చుతుంది. చైనీస్ వాళ్ళకు కూడా వాళ్ళ సాసులు చాలా ఇష్టంగా తింటారు. వరల్డ్లో నెంబర్ 1 అంటే మొత్తం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ వంటలు బాగా స్ప్రెడ్ అయిందంటే నెంబర్ 1 చైనీస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చైనీస్ వాళ్ళు బాగా ట్రావెల్ చేసి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ వంటలు అక్కడ చక్కగా షాపులు పెట్టుకొని స్ప్రెడ్ చేశారు. మన హైదరాబాద్ ఏంటి, ముఖ్యంగా బెంగాల్లో చైనా టౌన్ అంటారు. ప్రతి దేశంలో ప్రతి కంట్రీకి వెళ్తే అక్కడ ప్రతి ఒక్క చోట ఒక చైనా టౌన్ ఉంటుంది. వాళ్ళు చేసే వంటలు ఆ లోకల్ వాళ్ళకి నచ్చే విధంగా వాళ్ళు తయారు చేసి వాళ్ళ వంటలు చాలా ఫేమస్ అయిపోయాయి. అందులో వేసే కూరగాయలు కూడా సన్నగా కట్ చేసి క్యారెట్ ముక్కలు అవి మరి నేను తింటున్నా అని బయట పిచ్చుకలు మాకు పెట్టవా అని కుయ్యా కుయ్యా అరుస్తూ ఉన్నాయి. మీకు వినిపిస్తుందో లేదో కానీ ఆ ఎండుమిరపకాయ కూడా తింటే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. క్యాబేజ్ క్యాష్యూ చికెన్ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో చికెన్ సన్నగా కట్ చేసి తీసుకోవాలి. దాంట్లో కొంచెం అంత కార్న్ఫ్లవర్, ఉప్పు, మిరియాల పొడి, కొంచెం నూనె, గుడ్డు కూడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై స్టీమర్ పెట్టుకొని దాంట్లో రకరకాల క్యాబేజ్ ముక్కలు, అలాగే పాలకూర, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే డైరెక్ట్గా వీటిని టాస్ కూడా చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకున్న దీన్ని స్టీమర్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై నూనె పెట్టి అందులో ఎండుమిరపకాయలు కొంచెం మంచిగా వేగి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. జీడిపప్పు అలాగే కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసి మిరియాల పొడి, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్, సోయా సాస్, పంచదార, ఫ్లేవరింగ్ సాల్ట్, ఫిష్ సాస్, బియ్యం కడిగిన నీళ్లు, స్ప్రింగ్ ఆనియన్ ఇవన్నీ వేసుకొని చక్కగా కుక్ చేసి చివరిగా దాంట్లో ఉప్పు అడ్జస్ట్ చేసుకొని స్టీమ్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా వేసి దీన్ని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా అన్నంతో వడ్డించుకుంటే భలే టేస్టీగా ఉంటుంది.